ఆర్టీసీ బస్సా? వామో, అందులో పోయిన దానికంటే ప్రైవేట్ బస్సులో పోయింది నయం. ఏ బస్సు కోసం ఎవడు ఆగుతాడు? సప్పుడు కాకుండా క్యాబో ఆటోనో బుక్ చేయక. ఏమండి, అమ్మగారింటికి పోతా బస్ కిరాయిలకు పైసలు ఇయ్యరాదు అనే మాటలు వింటుంటిమి. ఇప్పుడు గవ్వేం లేవు. మా అక్కలు బిందాస్గా పుక్కట్లనే పోతున్నారు. సమ్మె చేస్తామన్నోళ్ళు సల్లబడ్డరు సర్కారు పిలిచి మాట్లాడే వరకు. ఆర్టీసీల కిరాయి బస్సులుంటాయి కదా, మాకు తిప్పలైతుంది, మీరిచ్చే పైసలు చాలతలేవు, రేపటికెళ్ళి బస్సులు తీయమన్నారు. ఓ దిక్కు ఆడోళ్లకు ఫ్రీ బస్సులు నడుస్తున్నాయల్లా, ఆపితే అందరికి పరేషానాయే. గందుకే ఆ బస్సుల ఓనర్లతోని ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ మాట్లాడి 6 రోజుల టైం అడిగితే సరే అన్నారు. ప్రయాణికులు ఎక్కువ మంది ఎక్కి దిగడం వల్ల ఓవర్లోడ్ పడుతుంది, దానికి మెయింటెనెన్స్ పెరిగింది. ఆ మెయింటెనెన్స్ కూడా మేము 3 రూపీస్ రాసినాము. కావచ్చు కూడా, ఫిరి అన్న కాంచెల్లి బస్సులు జాలతలేవు, సీట్లు దొరుకుతలేవు. అవుసారు, సంక్రాంతి పండుగకు పుక్కట్లెక్కించుకోబోరనే ప్రచారం నడుస్తుంది, నిజమేనా? అలాంటిదేమో లేదు, మనము రెగ్యులర్ గా ఉంటుంది, స్కీమ్ కూడా కంటిన్యూ అవుతుంది. రైట్. పండగ టైంలో సుత అమ్మలక్కలకు 0 టికెటేనట. అమ్మగారిండ్లకు పోయేటోళ్లకు మస్తు నయం పో. ఈ స్కూళ్లకు సెలవులు రాగానే చాలా మంది ఊర్లలకు పోతారు. పండుగకు ఇంకిని బస్సులు తిప్పురి సార్లు జరా.